मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी ये। करो सब्सक्राइब, कमेंट एंड लाइक। స్నేహితులారా, ఇలా చూడండి, ఈ బుక్ లో మనందరి ఫోటోలు వేశారు. అరే, ఇది ప్రొఫెసర్ జాక్సన్ గారి బుక్, ఫస్ట్ వరల్డ్ టూర్. ఫస్ట్ వరల్డ్ టూర్ కి మనం వెళ్ళావా? రే గాడిదా, ఇది మనం కాదు, మన పూర్వీకులు. ఇక్కడ కిందేం రాసుంది? నాకున్న మంచి నలుగురు స్నేహితులు జానీ, పోనీ, ఫోకత్ ఇంకా దమ్దార్. మన పూర్వీకులు ప్రొఫెసర్ జాక్సన్ గారి ఫ్రెండ్సా? అరే పర్లేదే, రెండు మిత్రులారా చదువుదాం. వీళ్ళు ఇంత పెద్ద సైంటిస్ట్ కి ఫ్రెండ్ ఎలా అయ్యారో తెలుసుకుందాం. ఈ ఫ్రెండ్షిప్ ఎక్కడ మొదలైంది అంటే బ్యాంక్ ఆఫ్ లండన్ లో ఒక దొంగతనం జరిగింది. అప్పుడే మాకు స్నేహం వచ్చింది. చూసి జాగ్రత్త, ఇక్కడ సెక్యూరిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ వజ్రం డబ్బా కదిలిందంటే అలారం సౌండ్ వినపడుతుంది. లేదా మన వజ్రాన్ని డబ్బాతో పాటు తీసుకెళ్లిపోదాం. డబ్బా ఎత్తితే కదలదా ఏంటి? వజ్రం దాకా వచ్చి మన ఒట్టి చేతులతో వెళ్ళకూడదు, ప్రమాదాన్ని ఎదుర్కోవాలి.
దమ్దార్ నీళ్ళ పైపు. గో భలే భలే, ఈ సిపాయిలు చాలా ఎఫిషియెంట్ గా ఉన్నారు. మనం బాగా ఇరుకుపోయాం. ఈ చెట్టు మీద నేను పరిగెత్తలేను. అరే ఏంటిది? దూకండి. నాకు భయంగా ఉంది. జానీ రా. Follow them. మిత్రులారా, గుర్రబండి మోటార్ సైకిల్ కంటే వేగంగా వెళ్ళదు కదా. సరే, సైడ్ లో దారులు వాళ్ళని ముందు వెళ్ళండి పో. ఒరే దద్దమ్మా, వాళ్ళు మనల్ని పట్టుకోవడానికి వస్తున్నారు. వాళ్ళెందుకు ముందుకు వెళ్ళాలి?
మిత్రులారా, వాళ్ళు మన వెనకాలే వస్తూ ఉన్నారు. కానీ మనం ఎందుకని పరిగెడుతున్నాము? మనం ఏమైనా తప్పు చేసామా ఏంటి? మనం ఈ వజ్రాన్ని దొంగిలించామే. ఇది మన పూర్వీకుల వజ్రం. మర్చిపోయారా? లార్డ్ కన్నింగ్ దీన్ని మన గ్రామంలో నుంచి దొంగతనం చేశాడు. జానీ చెప్తుంది కరెక్టే. మనం మన వస్తువుని తిరిగి తీసుకెళ్తున్నాం అంతే. కానీ ఈ విషయం వీళ్ళకి తెలియదు కదా. ఏంటి అనుమానమా? పోనీ వాళ్ళు మన దగ్గరికి వచ్చేసారు. ఈ గుర్రపు బండిని రోడ్డు పక్కకి తీసుకెళ్తాను, మీరు దూకేసేయండి. ఈ చోటేంటి విచిత్రంగా ఉంది? ఎవరైనా హెల్ప్ చేయండి. అరే ఎవరైనా నన్ను కాపాడండి. ఏంటి అనుమానమా? కాపాడండి. Don't make noise. Please help me, boys. మాలాంటి పక్షులే గాల్లో ఎగరగలవనుకున్నాను, కానీ ఇక్కడ మనుషులు ఎగురుతున్నారే. ఆయన ఆ పక్షి దగ్గర ఇరుక్కున్నట్టుగా ఉన్నాడు. ఈ తాండి విసిరి ఆ పక్షికి వేయండి. ఇదేమి పక్షిలా లేదు కదా. థ్యాంక్స్ గురు, మీరు నన్ను కాపాడేశారు. ఐఎమ్ జాక్సన్. ఓ, అయితే ఆయనే కదా జాక్. అనవసరంగా వదిలేసండి ఈ మ్యాటర్. ఇదిగో చూడండి, ఈయన నా ఫాదర్. చప్పట్లో. మీరు జాక్సన్ అంటే అయితే మీ నాన్నగారి పేరు జాకే కదా అయి ఉంటుంది. ఓయ్ గురు, జాక్సన్ అనేది నా పేరు. జాక్సన్ సార్, మీ తెలుగు చాలా అద్భుతంగా ఉంది. నేను ఒక భారతీయుడిని, జై కిషన్ కన్నా. లండన్ కు వచ్చిన తర్వాత నా పేరు జాక్సన్ గా మార్చుకున్నాను. చప్పట్లో. అవును, ఇది ఏ చోటు? మీరెవరు? ఐఎమ్ ప్రొఫెసర్, సైంటిస్ట్, మ్యాథమెటిషియన్ అండ్ ఇన్వెంటర్. ఇన్వెంటరా? అవును, మీరు ఏం ఇన్వెంట్ చేశారు? అలాగైతే మీరు ఎలా ఎగురుకుంటూ వచ్చారు? ఇంతకీ ఈ వస్తువు ఏంటి? అంటే నీళ్లలో నడిచే నౌకలాగా నేను గాల్లో ఎగిరే ఓడ తయారు చేయాలనుకుంటున్నాను. ఎగిరే ఓడ? ఎగిరే ఓడా? అవును, ఫ్లయింగ్ షిప్. సరేగాని మీరందరూ ఎవరు? మేము వజ్రాన్ని దొంగిలిస్తాం. దొంగ కాదు, పనిని వెతుక్కుంటూ మేము ఇండియా నుంచి ఇక్కడికి వచ్చాం. ఇతను దమ్దార్ కుక్, నేను పాకెట్ బట్లర్. వీడు జానీ గార్డనర్, వీడు పోనీ.
నేను బాడీగార్డ్ని. ఓరి నాయనో, వాట్ ఏ కోఇన్సిడెన్స్. మీరందరూ నాకు ఎంతో అవసరం. చెప్పట్లో వావ్, వచ్చిన పని పూర్తయింది. మేం మీకోసం పని చేస్తాం. దానికి మీరు మాకు ఉండడానికి చోటు, తినడానికి తిండి పెడితే చాలు. లెట్స్ హావ్ ఫన్. దిస్ డీల్ ఇస్ డన్. చెప్పట్లో అదిగో అక్కడ రూమ్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి పడుకోండి. మన పొద్దునే పనులు మొదలు పెడదాం. ఓకే బాడీగార్డ్ పోనీ, మన పొద్దున యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి వెళదాం. ఓకే, అక్కడికి వెళ్ళేటప్పుడల్లా నాకు ఒక బాడీగార్డ్ కావాలని అనిపిస్తుంది. ఓకే సార్. ఇండియాలో నుంచి ఆ వజ్రాన్ని మనమే దొంగిలించాం. ఇప్పుడు దాన్ని మన బ్యాంకు నుంచే దోచుకున్నారా? బీపీ రెట్టింపైంది. నువ్విక్కడే చేస్తున్నావు. బ్యాంక్ ఆఫ్ లండన్ లో దొంగతనం జరిగింది. ఆ దొంగెవరో మనం ఇప్పుడు కనిపెట్టి తీరాలి. దొంగలు ఇండియాలో నుంచి తీసుకువచ్చిన వజ్రాన్ని దొంగలించారంటే వాళ్ళు ఖచ్చితంగా ఇండియన్స్ అయి ఉంటారు. మీరు వాళ్ళని అస్సలు పట్టుకోలేరు. ఎందుకు? వాళ్ళు 4 గంటల క్రితమే ప్యారిస్ కి వెళ్లే షిప్ ఎక్కి పారిపోయి ఉంటారు. అక్కడి నుంచి వాళ్ళు ట్రైన్ ఎక్కి టర్కీకి వెళ్లి 1 నెల రోజుల్లో ఇండియాకి చేరుకుంటారు. ఓహో, ఇవన్నీ నీకు ఎలా తెలుసు? తెలీదు, కానీ ఇదంతా నా క్యాల్కులేషన్. కానీ నువ్వు అంత ఖచ్చితంగా దాన్ని ఎలా చెప్తున్నావు? ఎందుకంటే నేను ఒక మ్యాథమెటిషియన్ని. తర్వాత ఇదే నా క్యాల్కులేషన్ రిజల్ట్. సో మిస్టర్ మ్యాథమెటిషియన్, వేరే ఏ క్యాల్కులేషన్ మేము తెలుసుకోవాల్సి ఉందో నువ్వు చెప్పగలవా? నా క్యాల్కులేషన్ ప్రకారం చూస్తే ఎవరైనా ఈ ప్రపంచాన్ని తిరిగి వచ్చినా వాళ్ళు 5 నెలల వరల్డ్ టూర్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తారు. షర్ట్ ఇస్ వెరీ టైట్. మై క్యాల్కులేషన్ ఇస్ రైట్. ఓకే, అయితే నువ్వు దాన్ని ప్రూవ్ చేయగలవా? తప్పకుండా ప్రూవ్ చేయగలను, కానీ ఇప్పుడు నాకు దానికి టైం లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఎగిరే ఓడని తయారు చేస్తున్నాను. దానికి మీరు నాకు గ్రాంట్ ఇవ్వాలి. ఏంటి అతను ఇలా మాట్లాడుతున్నారు? మీకేమైనా అర్థమైందా? స్టాప్. ఓకే, నేను నిన్ను గ్రాంట్ చేస్తున్నా. కానీ ఒక షరతు ఏంటంటే 5 నెలల్లో వరల్డ్ టూర్ ని ముగించుకుని రావాలి. అప్పుడు నేను నీకు 10 లక్షల పౌండ్స్ బహుమతిగా ఇస్తాను. కానీ నువ్వు గనక అలా రాలేకపోతే నువ్వు ఈ యూనివర్సిటీ నుంచి మాత్రమే కాదు, ఈ లండన్ నుంచే వెళ్ళిపోవాలి. అది కూడా శాశ్వతంగా. ఇప్పుడు చెప్పు, ఈ షరతుకి సిద్ధమేనా? దీనికి మేము ఒప్పుకుంటాం. లేదు లేదు, నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే నాకు టైం అస్సలు లేదు. నువ్వొక పిరికి పందవి. బీపీ రెట్టింపైంది. మిస్టర్ జాక్సన్ పిరికి పంద కాదు. ఇంత చిన్న విషయానికి బీపీ రెట్టింపు అవ్వదు. ఈయన తలుచుకుంటే 3 నెలల్లో ప్రపంచం మొత్తం చుట్టి రాగలరు. అవును, కరెక్ట్ గా చెప్పావు. మీ నిబంధనకి ఓకే. నేను తప్పకుండా ఒప్పుకుంటాను. అరే ఏమైంది? అయితే సరే, శ్రద్ధగా విను. 3 నెలల్లోపు వరల్డ్ టూర్ ని పూర్తి చేసుకుని సరిగ్గా 12 గంటలకు నన్ను హోమ్ లో మీట్ అవ్వాలి. ఒకవేళ నువ్వు రాకుండా ఉంటే నువ్వు ఈ లండన్ నుంచే వెళ్ళిపోవాలి. బీపీ రెట్టింపైంది. ఐ డోంట్ హ్యావ్ ఎ టై. మై బీపీ ఇస్ హై. పదండి వెళ్దాం సార్. ఈ వరల్డ్ టూర్ ని పూర్తి చేయడానికి మనం ఎలాగైనా ప్రయత్నించి తీరాలి. అవును లార్డ్, ఇలా ఛాలెంజ్ చేయాల్సిన అవసరం ఏంటి? జాక్సన్ ఎక్స్పెరిమెంట్ న్యూస్ మన రాణిగారు కూడా తెలుసుకున్నారు. మన పదవికి ముప్పొచ్చి పడింది. జాక్సన్ ని ఈ లండన్ నుంచి వెళ్ళగొట్టడానికి నేను ఈ పథకాన్ని వేశాను. ఒకవేళ వాడు చెప్పినట్టుగానే ఈ ఛాలెంజ్ చేసేస్తే? అది వాడు చెయ్యలేడు. పారిస్ లో ఉన్న నా స్నేహితుడు మాంటీ
ఇతన్ని ఆ చోటు నుంచి దాటి వెళ్ళనివ్వడు. My friends, this journey is going to be funny and cute. London to Paris, Paris to Turkey, Turkey to India, India to Japan, Japan to San Francisco, and San Francisco to London. ఇదే మనం వెళ్ళబోయే వరల్డ్ టూర్ రూట్. నా మాస్టర్ పేరు టీటీ. వాట్ ఏ బ్యూటిఫుల్ సిటీ. చప్పట్లో. సాయంత్రం వరకు తిరిగి చూద్దాం. ఇంకో విషయం, సాయంత్రం 6 గంటలకు మనం టర్కీకి వెళ్ళడానికి ట్రైన్ పట్టుకోవాలి. కానీ పోనీ మనం ఎందుకని ఈ వరల్డ్ టూర్ కి వెళ్తున్నాం? లండన్ నుంచి బయటికి వెళ్ళడానికి ఇది ఒక్క మార్గమే ఉంది. మనం జాక్సన్ తో ఉన్నందువల్ల ఎవ్వరికి ఎటువంటి అనుమానము రాదు. ఈ వరల్డ్ టూర్ ని కారణంగా చూపించి మనం ఇండియాకి తిరిగి వెళ్ళిపోదాం. ఇంకానయ్యో మనం లండన్ వదిలి బయటకు వచ్చేసాం. ఇక మనకి ఎటువంటి ప్రమాదం ఉండదు. నా పేరు మాంటీ, నేను కొడతాను పిల్టి, నేనుండేది ఊటీ. నా ఫ్రెండ్ లార్డ్ కనింగ్ నాకు మెసేజ్ పంపాడు. వీళ్ళందరినీ ఊరు వదిలి దాటి వెళ్లకుండా చూసుకోవాలి. నా పేరు మాంటీ, నేను కొడతాను పిల్టి, నేనుండేదేమో ఊటీ. మీరేంటి ప్యూనా? నేను ప్యూన్ లా కనబడుతున్నానా? కాదు, కానీ బెల్లి కొట్టి స్టూడెంట్స్ ఇంటికి పంపించేది ప్యూనే కదా. నేను బెల్లు కొట్టి మీ అందరికి లీవ్ ఇవ్వబోతున్నాను. అటాక్! ఇప్పుడేమో దీంతో కొడతాను. కాలిందే. మాంటీనే వేయించారు పిల్టి, కొట్టించారు సొంటి. మనం దాని ద్వారా తప్పించుకెళ్తాం. గురు, గాలి డైరెక్షన్ కరెక్ట్ గా ఉంది. మనం దీని ద్వారా టర్కీకి చేరుకోవచ్చు. పదండి. See the dust? We are going fast. ఈ రైమింగ్ తర్వాత మాట్లాడండి. ముందు ఇక్కడి నుంచి బయలుదేరండి. అరే, వీళ్ళు మనల్ని కిందకి లాగుతున్నారు. తనని పైకి లాగండి. ఇలాగే ఏలాడుతూ ఉంటే తనకు కూడా బెల్లి కొట్టాల్సి వస్తుంది. అరే, అతన్ని తీసుకెళ్ళడం కుదరదు. ఇప్పుడు తన్ని తప్పించేద్దాం. ఉండండి, నేనే వెళ్తాను. అరే, పోనీ కింద పడిపోయాడు. భయపడకు పోనీ, ఎలాగైనా నిన్ను బలూన్లో చేరుస్తాను. సారీ పోనీ, ఇక నుంచి నువ్వు ఎలాగైనా జంప్ చేసి బలూన్లోకి ఎక్కాలి.
మనం టర్కీకి వచ్చేసాం. అదిగో చూడండి, సుల్తాన్ భవనం. పోనీ బలూన్ ని కిందకి దించు. ఎవరో టపాకాయలు పేలుస్తున్నారు. దీపావళి వచ్చేసిందా? డాంకీ, ఫిబ్రవరిలో దీపావళి వస్తుందా? ఇది తుపాకీ గుండు శబ్దం రా. పోనీ, జాగ్రత్తగా కిందకి పోనీ. ఇప్పుడు నేనేమి చేయలేను, బలూన్ కి రంధ్రం ఏర్పడింది. ఏమిటి అంటే మనం కింద పడిపోతామా? ఈ వజ్రాన్నే లండన్ అంతఃపురంలో దొంగలించిందా? లేదు సుల్తాన్, ఇది ఆ వజ్రం కాదు. అయితే మన లండన్ బ్యాగ్ లో నుంచి వజ్రాన్ని మార్చి తీసుకొచ్చావా? ఓ, నువ్వు నిజంగా పెద్ద దద్దమ్మవే. నీ వారసులు కూడా దద్దమ్మల్లాగే ఉంటారు. ఏంటి అనుమానమా? ఆ వజ్రం మా మ్యూజియానికి ఖచ్చితంగా కావాలి. కానీ మీరు ఎవరయ్యా? నేనే సుల్తాన్ సన్సనీ బిన్ ఖానా. నేనే ఇక్కడ వాళ్ళ మీద అధికారం చలాయిస్తా. ఒక సుల్తాన్ అయి ఉంటే మీరు తినకుండా ఎలా ఉంటున్నారు? సుల్తాన్ దగ్గర వంట చేయడానికి చాలా మంది కుక్స్ ఉంటారని చెప్తూ ఉంటారు. నాకు వజ్రం కావాలి. ఏ వజ్రం? వజ్రం వజ్రం మా గ్రామానికి చెందిన కబడ్డీ ఎర్ర వజ్రం. ఆయనకి పాత వస్తువులు దాచుకునే అలవాటు ఉంది కదా, అందుకే వజ్రం అడుగుతున్నారు కదా. సుల్తాన్ ఎరుపు వజ్రం. మీకు వజ్రం కావాలి కదూ? నేనే సుల్తాన్ సన్సనీ బిన్ ఖానా. అందరూ నేను చెప్పినట్టుగా ఆడాలి. మాలో ఎవరికి ఆడడం తెలియదు సుల్తాన్ జీ. నేను కావాలంటే ఈ డ్రమ్ని కొడతాను. వద్దు, ఇది కుత్కుది కబ్లేక్ సర్దార్ యొక్క 200 సంవత్సరాల పాత డౌలక్కది. మమ్మల్ని వెళ్ళనివ్వండి, లేకపోతే మేము దీన్ని విరగ్గొట్టేస్తాం. వద్దు, నా మాట వినండి, అది విరక్కొట్టొద్దు. గాడ్స్, వాళ్ళని వెళ్ళనివ్వండి. నా మాట వినండి, వాళ్ళని అడ్డుకోవద్దు. నేనే సుల్తాన్ సన్సనీ బిన్ ఖానా. అందరూ నా అధికారానికి అణిగిమణిగి ఉండాలి, అర్థమైందా? థ్యాంక్ యూ సుల్తాన్ గారు. అందరూ బయలుదేరండి. అయిపోయింది, పగలగొట్టేశారే సర్దార్. ఫుర్ఫురి డోలక్ని పగలగొట్టేశారు. సారీ. లూటియా పఠాన్ జంకానాని చింపేశారా? దయచేసి దీన్ని కాస్త ఆపు. కింగ్ లూమర్ యొక్క జూమర్ ఇప్పుడు నో మోర్. వీళ్ళందరినీ పట్టుకోండి. వద్దు, పగలగొట్టద్దు, అది భవిష్యత్ చెప్పే గ్లోబు. క్యాచ్ క్యాచ్, ఎవరైనా క్యాచ్ పట్టండి. గ్లోబుని కాపాడేసాం, కానీ సుల్తాన్ని కాపాడలేకపోయాం. జాక్సన్ సార్, ఇప్పుడు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? డోంట్ యూస్ యువర్ ఇమాజినేషన్. మనం వెళ్ళాల్సింది రైల్వే స్టేషన్. మనిషి అనేవాడు ట్రెండ్ ని ప్రారంభించాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ మై ఫ్రెండ్. నేను అసలు నమ్మలేకపోతున్నాను. మనం ఇంకా సేపట్లో మన దేశంలో ఉంటాం. దమ్దార్, ఇప్పుడు టీ తాగితే ఎంత బాగుంటుందో కదా. నేను ఇప్పుడే దాన్ని తీసుకువస్తాను సార్. మాకు కూడా కలిపి తీసుకురా. ఓకే సార్. అదే నేను ఉన్నాను కదా, నా పేరు మాంటీ. నేను కొట్టేది పిల్టి, నేను ఉండేదేమో ఊటీ.
దమ్దార్ పాత్రల్ని కింద పడేశాడు, కానీ తను ఇంత ముందెప్పుడు అలా కింద పడేయలేదు. ఏదో సమస్య అనుకుంటాను. పదండి వెళ్ళి చూద్దాం. ఈ మాంటీ ఉన్నంత వరకు మీరు ఈ టూర్నేమో పూర్తి చేయలేరు. వాడు బానే ఉన్నాడు, కానీ చెట్టుకు వేలాడుతున్నాడు. నేనేమనుకున్నానంటే తను పెళ్లి ట్రైన్ల నుంచి దిగిపోయాడు అనుకున్నాను. అరే ఏంటిది, సమస్య అస్సలు తీరడం లేదు. మళ్ళీ ఏం జరగకూడదు. 2 వారాల్లో మనం మన ఊరికి వెళ్ళి చేరుకుంటాం. అలా చూడండి, జానీ, పోనీ, పోకట్ ఇంకా తందర్ వచ్చారు. కుమారా, వజ్రాన్ని తీసుకొచ్చావా? అదేంటంటే వీళ్ళందరూ ఉత్త చేతులతో తిరిగి రారని నాకు బాగా తెలుసు. ఎలాంటి వజ్రం? పోనీ వజ్రాన్ని ఇచ్చేయి. నిజాయితీగా ఉండేవాడి పేరు బంగారం. నీ దగ్గర ఉన్నది ఎలాంటి వజ్రం? సూపర్, తెలుగులో భలే రైమింగ్ గా మాట్లాడుతున్నారు. దేశంలాగే బేస్ ఉంటుంది. మాట మార్చుకో గురు. ఇప్పుడు నువ్వు ఏ వజ్రం గురించి మాట్లాడుతున్నావు? ఇదిగో ఈ వజ్రం గురించే. మన పూర్వీకుల వజ్రం దొరికింది. ఇప్పుడు ఈ గ్రామంలో అన్ని మారిపోతాయి. కుండ కింద పడితే పగులుతుంది. మ్యూజియం లో దొంగలించింది ఇదిగో ఈ వజ్రమే. అరే లేదు, ఇది మా గ్రామానికి చెందిన వజ్రం. దీన్ని లార్డ్ కనింగ్ మనుషులు ఇక్కడి నుంచి దొంగిలించుకెళ్లారు. జాక్సన్ సార్ కాస్త ఆగండి, మేము చెప్పేది కాస్త వినండి. మేము చెప్పేది ఒక్క నిమిషం వినండి సార్. ఇక మీ దగ్గర నాకేం లేదు, దూరంగా వెళ్ళండి. నేను మిమ్మల్ని ఏం అడగను. సార్ ఏమైందో మీకు మేము అర్థమయ్యేలా చెప్తాం. ఏమర్థమయ్యేలా చెప్తారు? స్నేహం అనే పేరుతో మోసం చేసింది చెప్తారా? నాకు మీరు సాయం చేయడానికి రాలేదు. నా ట్రిప్ లో నాతో పాటు వచ్చి మీరు దొంగిలించిన వజ్రాన్ని మీ ఊరు తీసుకెళ్లాలనుకున్నారు. ఇక దయచేసి మీరు ఎవరు మీ మొహాల్ని నాకు చూపించకండి. వెళ్ళండి వెళ్ళండి. ఇలా చూడండి మిత్రులారా, ఇదంతా బాగోలేదు. జాక్సన్ సార్ నిజాయితీపరుడు. ఆయన ఒంటరిగా విజయాన్ని సాధించలేరు. ఒకవేళ అతను ఓడిపోతే అతను శాశ్వతంగా లండన్ వదిలి వెళ్ళిపోవాలన్నారు. ఆ విధంగా ఏం జరగదు. ఎందుకు జరగదు? ఎందుకంటే ఖచ్చితంగా మనం అలా జరగనివ్వకూడదు. జాక్సన్ సార్ మనల్ని ఫ్రెండ్ గా భావించారు. మన వల్లే కదా ఇప్పుడు ఆయనకి కష్టం. ఫ్రెండ్స్, మన ఫ్రెండ్షిప్ చూపించే సమయం ఆసన్నమైంది. మన జాక్సన్ సార్ ఛాలెంజ్ లో గెలవడానికి సాయం చేయాలి. కానీ మనం అందరం పర్దా వేసుకొని వెళ్ళాలి. ఎందుకని పరదా వెయ్యాలి? ఆయనే కదా చెప్పారు మన మొహం ఆయనకి చూపించకూడదని. ఇతను ఎంత పెద్ద దద్దమై ఉంటాడు. ఇతని వారసులు కూడా దద్దమల్లాగే ఉంటారు. ఎందుకు అలా చూస్తున్నారు? నాకు తెలుసు ఈ మాట రెండోసారి చెప్తున్నానని. దీనికి రిపీట్ వాల్యూ ఉంది. ఏంటి అనుమానమా? సరే, టైం వేస్ట్ చేసుకోవద్దు. జాక్సన్ సార్ కి ఇప్పుడు మన సాయం అవసరం. ఆయన ఇప్పుడు ఇక్కడి నుంచి జపాన్ కి వెళ్లి ఆ తర్వాత న్యూయార్క్ వెళ్లి లండన్ కి వెళ్లే షిప్ ఎక్కుతారు. పదండి. చూడండి, ఆ తర్వాత నీ ఛాలెంజ్ కైన రోజులన్నీ పూర్తయ్యేదాకా నువ్వు ఇక్కడే ఉంటావు. స్కూల్ టేక్స్ లాట్ ఆఫ్ ఫీ. యూ కాంట్ డూ దిస్ టు మీ. మేము ఏమీ చెయ్యలేవు. నీకు సహాయపడడానికి నీ మిత్రులు నీతో లేరు. అలా అని ఎవరన్నారు? మిత్రులు వచ్చేసాం.
మీరు నా ఫ్రెండ్స్ కాదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఈ ఛాలెంజ్ లో మీరు గెలిచిన తర్వాత మీ ముందుకి ఇంకెప్పుడు రాము. ఈసారి నేను మాస్టర్ ప్లానింగ్ తో వచ్చాను. ఈ ఛాలెంజ్ లో మీరు గెలవలేరు. నా పేరు మాంటీ, నేను కొడతాను పిల్టి, నేను ఉండేదేమో ఊటీ. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్. మీ స్నేహాన్ని నేను అనుమానించాను, అందుకని సారీ అడుగుతున్నాను. మేమే మీకు సారీ చెప్పాలి. మేము మీకు అబద్ధం చెప్పుండకూడదు. సార్ ఇంకా 15 రోజులే మిగిలి ఉంది. మనం న్యూయార్క్ వెళ్లి షిప్ ను పట్టుకోవాలి సార్. త్వరగా వెళ్ళాలి సార్, త్వరగా. రన్ జాక్సన్ రన్, త్వరగా రండి, మీకోసం పడవని ఆపేసి ఉంచాం. వెల్కమ్ టు బో జాక్సన్ సార్. థ్యాంక్స్ గురు. జాక్సన్ సార్ 4 రోజులయ్యింది. మనం ఎలాగోలా లండన్ కి చేరుకోబోతున్నాం. రేపు మనం ఛాలెంజ్ లో గెలుస్తాం. సముద్ర మధ్యలో నువ్వు కాపాడమని అడిగితే ఎవ్వరూ పరిగెత్తుకుంటున్నారు. ఇంకా రాత్రి అవ్వలేదు, ఆలోపే ఎవరు మంటలంటించారు? అందరూ జాగ్రత్తగా ఉండండి, పైరట్స్ మన మీద దాడి చేస్తున్నారు. నా కంటికేమీ కనపడటం లేదు. అది మాత్రం కాకుండా ప్యారెట్స్ ఎలా ఇన్ని ఫైర్ బాల్స్ విసురుతాయి? ఫోకట్, ఏది నువ్వు విసురు? నువ్వు ఎంత పెద్ద దద్దమ్మవి, నీకు పుట్టే వారసులు కూడా దద్దమ్మల్లాగా ఉంటారు. ఇది నేను 3వసారి చెప్తున్నానని నాకు తెలుసు. దీనికి రిపీట్ వాల్యూ ఉంది. అది ప్యారెట్స్ కాదు, పైరేట్స్ అంటే సముద్రపు దొంగలు. ఈ షిప్ లో ఉన్న వాటిని దొంగలించండి. పడవ మొత్తం డ్యామేజ్ అయ్యింది. ఇకపై మన ట్రావెల్ కొనసాగలేదు. ఐఎమ్ సారీ. మరి లండన్ కి ఎలా వెళ్ళాలి? ఎగురుకుంటూ ఎగురుకుంటూ ఎలా వెళ్ళగలం? మీరందరూ ఎవరు? మేమే బ్రైట్.
కానీ మీరెవరు మెరిసిపోవడం లేదే. స్నేహితులారా, వీళ్ళందరూ లండన్ లో ఉండి డాన్లు అనుకుంటాను. ఎందుకంటే మా సార్ పేరు బ్రైట్, అందువల్ల మేము బ్రైట్ బ్రదర్స్. అది మాత్రమే కాకుండా మేము ఫ్లైట్ మోడల్ చేసి ఉంచాం. ఈ పేపర్ లో కూర్చొని లండన్ వరకు మనం ఎలా ఎగురుకుంటూ వెళ్తాము? అరే నేను పేపర్ లో కూర్చొని ఎలా మనలేదు, మనం ఫ్లైట్ చేసి తీరాలి. జాక్సన్ సార్, మీరు ఫ్లయింగ్ మిషన్ ని బాగా చేశారని మాకు తెలుసు, అందువల్ల మేము మీ ఫ్యాన్ అయ్యాము. ఓ గురు, ఒక్క రోజులో ఫ్లైట్ ఎలా తయారు చేయగలం? ఫ్లైట్ రెడీ చేయడానికి కావలసిన వస్తువులు మనకి ఎలా దొరుకుతాయి ఇక్కడ? థ్యాంక్ యూ బ్రైట్ బ్రదర్స్, కానీ నా కలని ఎవరు కూడా నిజం చేయలేరు. ఒక్క నిమిషం జాక్సన్ సార్, ఈ షిప్ చెక్కతో చేసింది, దీన్ని విరగొట్టండి. తర్వాత ఇక్కడ ఫ్యాన్స్ ఉన్నాయి, రాడ్స్ ఉన్నాయి, తాడ్లు ఉన్నాయి. తర్వాత పని చేయడానికి మేమందరం ఉన్నాం కదా. నా కోసం మీ షిప్ ని ధ్వంసం చేస్తారా? ఎనీథింగ్ ఫర్ యూ సార్. సబాష్ సబాష్ సబాష్. రేపు చేయాల్సిన పని ఈ రోజే చెయ్యి, ఈ రోజు చేయాల్సిన పని ఇప్పుడే చెయ్యి. మొదలెట్టండి. We are ready. వెళ్దాం జాక్సన్ సార్. All the best. See, it's a flying machine. He did it. ఈ ప్లేన్ ఫ్యాన్ ఆగిపోయింది. పర్వాలేదు, వదిలేయండి. ఇక్కడేవి అంత హాట్ గా ఏమీ లేదు. అరే డాంకీ, ప్లేన్ ఫ్యాన్ ఆగిపోయిందని చెప్పాను. ఈ ప్లేన్ ఇప్పుడు కింద పడిపోతుంది. నేను ఇప్పుడే పెడల్ చేస్తాను. బీపీ రెట్టింపైంది. స్టాప్ దెమ్, వాళ్ళని ఆపండి. ఛాలెంజ్ పూర్తవడానికి ఇంకా 5 నిమిషాలు ఉంది. ఫైట్ చేసి మేము టైం వేస్ట్ చేయలేము. జాక్సన్ సార్, మీరు లోపలికి వెళ్ళండి, వీళ్ళ సంగతి మేము చూసుకుంటాం. వాళ్ళని ఎవరైనా ఎలాగైనా అడ్డుకోండి. నేను గెలిచాను. థ్యాంక్స్ మిత్రులారా, మీరు హెల్ప్ చేశారు కాబట్టి నేను ఇది సాధించాను. వావ్, ఎంత గొప్ప స్టోరీ, బాగుంది. మన పూర్వీకులు స్నేహానికి ఇచ్చిన మర్యాదని కాపాడారు. అవును, ఇచ్చిన మాటని కాపాడుకున్నారు. డాంకీ, వాళ్ళు మాట ఇవ్వకుండా ఉండుంటే ఎలా మాట్లాడే వాళ్ళం? నా ముత్తాత నీ ముత్తాతతో ఒక విషయాన్ని సరిగ్గానే చెప్పారు. ఏంటిది? నువ్వు ఒక పెద్ద దద్దమ్మవని, నీకు పుట్టే వారసులు కూడా దద్దమ్మల్లాగా ఉంటారని. నీ భవిష్యత్తు గురించి చెప్పింది నిజమైంది. ఏంటి అనుమానమా?